ఇంకా తెలిసిందే కదా, పొద్దున్న లేస్తే మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, ఇంకెక్కడ టైం ఉంటుంది. ఈ యమధర్మరాజులేమో రంభ ఊర్వశి ఫోటోలకి వీడియోలకి ఫేస్బుక్లో కామెంట్ పెట్టడానికే టైం ఉండదు. పొద్దున్న లేస్తే మాకేమో ఈ ఆపులు గీపులు, పొద్దున్న లేస్తే ఈ తలనొప్పి అంతా మాది. అయినా టైం ఉంది కదా, ఒక నిద్ర వేద్దాం ఇలాగా. భూలోకంలో పాపుల సంఖ్య మరీ ఎక్కువైపోయింది. మా ఈ యమధర్మరాజుకి ఎన్నిసార్లు చెప్పినా నా ఈ డొక్కు కంప్యూటర్ మాత్రం మార్చడం లేదు. మొన్నటికి మొన్న నారదుడు యాపిల్ ఐపాడ్ టచ్ స్క్రీన్ అంటూ ఏం స్టైల్ కొట్టేశాడు. నా పని మాత్రం ఈ డొక్కు మూషికాన్ని టిక్కు టిక్కు అని కొట్టుకుంటూ అదే రొటీన్ వర్క్. ఏం చేస్తాం, అంతా నా కర్మ. మా బాధను పట్టించుకునే వాళ్ళు లేరు. ఏముండా నరకలోక పరిపాలకుండా సర్వధర్మ సర్మక్షుండా దిక్పాలకుండా మార్తాండ తనుజుండా సమవర్తి బిరుదాంకితుండా చండ ప్రచండ ప్రచండ ప్రారాయకుండా కాలపాసధరుండా కర్కసుండా చిత్రగుప్త ఏమది కర్మ గిర్మ అని గొణుకుతున్నావు? ఏమి చెప్పేది మహాప్రభు, భూలోకం నిండా పాపులు ఎక్కువైపోయారు. ఏదో ఈ తారా ఉగాది ఉత్సవాలకు వచ్చిన ఈ కొద్ది మంది పుణ్యాత్మలు తప్ప ఎక్కడ చూసినా పాపులే మహాప్రభు. లెస్స పలికి చిత్రగుప్త, మాకు రంభ ఊర్వశి మేనకులతో వెకేషన్ ప్లాన్ చేసుకుందామన్నాను, సమయం సరిపోవడం లేదు. అది సరే, ఇప్పటికే కాలాతీతమైనది, సభను ప్రారంభిస్తాం. చిత్తం మహాప్రభు. కింకరా మొదటి పాపిని ప్రవేశపెట్టు. కింకరా ప్రభులాకి వినపడట్లేదా? మొదటి పాపిని ప్రవేశపెట్టు. కింకరా పనిచేయ సమయంలో ఆ నిద్ర ఏమి? క్షమించాలి ప్రభు, జెట్లాగు. ఈ మధ్య భూలోకానికి నరకలోకానికి ట్రిప్పులు మరీ పెరిగిపోయాయి. నిద్రకు సమయం సరిపోవడం లేదు. చిత్రగుప్త, ఎవరి పాపి? చేతిలో ఈ ఆయుధమేమి? ప్రభు, ఈ పాపికి ఒకటే కవిత్వం పిచ్చి మహాప్రభు. తాను రాసిన చెత్త కవిత్వంతో ప్రజలను చిత్రహింసలకు గురి చేసింది. మామూలుగా పెన్ను సరిపోలేదని ఈ పెన్ను. ఇది పెన్నా? ఇది పెన్నా? ఇది పెన్ను కాదురా, గన్ను. కాదంటే పోస్తా నీ నోట్లో మన్ను, కదిలావంటే పొడుస్తా నీ కన్ను. ఇంకా నా కొంచెం గట్టిగా పట్టుకో, పొడిసినా పొడి చేసేటట్టుంది. ప్రభు, మీ మీదే రాశాను కవిత. కవిత పేరు యముడా ఓ దేవుడా. కవిత్వమా? కవిత్వం అన్న మా బహుప్రియం. తిలకించండి. యముడా ఓ దేవుడా, యముడా ఓ దేవుడా, వంట చేయడానికి భర్తనిచ్చాం, అంట్లు తాగడానికి అత్తనిచ్చాం, మార్కెట్కి వెళ్ళడానికి మామనిచ్చాం, పనులు చేయడానికి పిల్లల్నిచ్చాం, రాయడానికి పెన్ననిచ్చావు, గీయడానికి పేపర్ ఇచ్చావు, వినడానికి తారా ఆడియన్స్ని ఇచ్చావు. మరి ఎందుకు నన్ను అంత ఎల్లీగా తెచ్చావు?
ఎర్లీగా తెచ్చావు. ప్రభు ఇంత అందుకే- భరించలేకున్నాను, తొందరగా శిక్షించండి. అందుకే నా చేతుల్లో నువ్వు చచ్చావు. ఇంకా నేను భరించలేను, తొందరగా శిక్షించండి. కింక పెట్టకు కింకరా, వంకలేందుకు మానరా, బంక లాంటిది నా కవిత్వం. మూస్తావా నీ నోరు, చూస్తావా నా జోరు. ప్రభు మీరు కూడానా? అమ్మో, నా వల్ల కాదు. చూసారా ప్రభు, నా కవిత్వం యొక్క శక్తి ఎలాంటిదో. నన్ను తక్షణమే భూలోకానికి ప్రవేశపెట్టండి. అక్కడ మన తెలుగు వాళ్ళు తారా ఉగాది వేడుకలు జరుపుకొనుచున్నారు. నా కవితలు వినడానికి వాళ్ళు చెవులు కోసుకుంటున్నారు. చిత్రగుప్త, తారా పర్యటనకు వచ్చిన వాళ్ళు పుణ్యాత్ములు. ఈ పాపిని అక్కడికి పంపించొద్దు. ఈ పాపిని తీసుకువెళ్ళి నోరు కుట్టేయండి. అలాగే ఆ కవితల్ని 1 కాదు 2 కాదు 10,000 సంవత్సరాలు వినిపించండి. చిత్తం మహాప్రభు. ఇంకరా ఈ పాపిని తీసుకొని వెళ్ళు. తొయ్యకు కింకరా, తోసావంటే మళ్ళీ మళ్ళీ వినిపిస్తా కవితలు. ప్రభు మీకేదో మెసేజ్ వచ్చినట్టుంది. శిరాభారంతో తల పగిలిపోతున్న చిత్రగుప్త, ఏమిది సమయానికి రంభ ఊరవశి కూడా దగ్గర లేరు. ఈ దేవేంద్రుడికి పనేమీ లేదా చిత్రగుప్త? ఎప్పుడు చూసినా మెసేజ్లు పెడుతుంటాడు. అయినా ఈ దేవేంద్రుడి దగ్గర నుంచి మెసేజ్ ఎవరు కావాలి? ఐ వాంట్ మెసేజ్ ఫ్రమ్ రంభ రైట్ నౌ. రంభ నుంచి మెసేజ్ రావాలంటే కొంచెం వెయిట్ చేయాలి మహాప్రభు. పేషెన్స్. చిత్రగుప్త, రెండో పాపిని ప్రవేశపెట్టిన అలాగే ఇంకరా తర్వాత పాపిని తీసుకొని రమ్ము. ఎంత బాగుంది సెట్టింగ్. హీరో లెక్క ఉన్నాడు మన యమధర్మరావు. ఈయన ఎలాగైనా మన నెక్స్ట్ మూవీలో ఫిక్స్ చేయాలి. వారెవ ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్సు, ఇక వేసేయి మరో డోసు. పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చిపోయేలా చేయి డ్యాన్స్. సార్ కొంచెం లెఫ్ట్ అందించుకోండి. ఈ యాంగిల్లో మహేష్ బాబు మటాష్. సార్, కొంచెం రైట్ అందించుకోండి. ఈ యాంగిల్లో జూనియర్ ఎన్టీఆర్ జూలకటక. సార్ కొంచెం ఫ్రంట్ అందించుకోండి. ఆహా, ఈ యాంగిల్లో రామ్ చరణ్ రచ్చ రచ్చే. చిత్రగుప్త, ఎవడి పాపి? ప్రభు మీ పేరు? కట్ 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 కట్. నా పేరు వర్మ, రామగోపాల వర్మ, వినాయక రామగోపాల వర్మ, పూరి త్రివిక్రమ వినాయక రామగోపాల వర్మ. ఇంకా డైరెక్టర్ పేర్లు ఎవరు మిగలేదా? ప్రభు అందరూ అన్ని పనులు చేసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అంటూ అన్నిటికీ తన పేరే పెట్టుకొని ఎవరిని పైకి రాని లేదు మహాప్రభు. అంతేకాదు ప్రభు, తానే కొన్ని కళా సంస్థలు స్థాపించి దాని ద్వారా నట వానర, గాన గార్ధబ లాంటి బిరుదులు పెట్టుకొని ప్రజలను మోసం చేశాడు ప్రభు. ఇంకా నేనున్నాను కదా, నేను చెప్తాను కదా. అంతేకాదు మహాప్రభు, ప్రొడ్యూసర్గా మాత్రం ఎప్పుడు ఒక బకరాను పట్టుకుంటూ ఉంటాడు. సార్ నెక్స్ట్ సినిమా పుండాకో. అదే సినిమా పుండాకోరా. మీరే హీరో సార్. ఇద్దరు హీరోయిన్లు, యాంజలినా జోలీ, కత్రినా కైఫ్. ప్రభు రంభా వరసల కన్నా వీళ్ళు చాలా సూపర్, ఒప్పేసుకోండి. ఇలా ఉంటారా? బాకులు ప్రభు, బాకులు. కథ వినండి ప్రభు. మీరు రిక్షా తొక్కి ₹1,00,000 సంపాదిస్తారు. రిక్షాతో లక్షణ? వామ్మో. బిఏ చదువుతున్న మీ తమ్ముడు కాలేజీకి ఫీజు కట్టడానికి వెళ్తారు. మీ నడక, మీ టీవీ చూసి జోలీ కారులోంచి దిగుతుంది. కసుక్కన కాలులో ముళ్ళు. అలాగే
అలాగే అది మీ గుండెలో గుచ్చుకున్నట్టుగా ఫీల్ అయ్యి మీరు తొడగొడతారు. వెంటనే 3 సుమోలు గాలిలోకి లేచిపోతాయి. బాబు, కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం ఏంటి, గాల్లో సుమోలు ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ స్టోరీ. మీరు జోలీని కెమిస్ట్రీ ల్యాబ్ తీసుకెళ్తారు. అక్కడ తలకి కట్టు కడతారు. కాలుకు దెబ్బ తగిలితే తలకి ఎవడన్నా కట్టు కడతాడా? జోలీ మీ ప్రేమలో పడిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే దట్టమైన ఆఫ్రికా అడవుల్లో ప్రభు మీరు కూడానా? మీరు ఇక్కడ కట్ చేస్తే క్లైమాక్స్లో జోలీ తండ్రి మీరే జోలీని కిడ్నాప్ చేశారనుకుని మీ వెనక గెన్న పెట్టుకొస్తాడు. మీ ధైర్యం, మీ సాహసం చూసి గూగుల్ సిఇఓ తన పోస్ట్ రిజైన్ చేసి ఆ పోస్ట్ మీకే ఇస్తాడు. వామ్మో, ఇక్కడ గూగుల్ వాడు ఎందుకు వచ్చాడు? నా వల్ల అమ్మో. ఎవరు కథ చెబితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి కింద పడతాడో వాడే వర్మ, రామగోపాల వర్మ, వినాయక రామగోపాల వర్మ, పూరి త్రివిక్రమ వినాయక రామగోపాల వర్మ. చిత్రగుప్త 5 నిమిషాల టైం ఇస్తే వీడు నన్నే హీరోయిన్ చేసి టెంప్ట్ చేశాడు. మన కింకరను కూడా పడేశాడు. వీడిని వదిలేస్తే లాభం లేదు. వీడిని తీసుకువెళ్ళి వీడి తీసిన సినిమాలే వీడికి 1000 సంవత్సరాలు చూపించండి. కింకరా లే. సార్, కత్రినా కవితో రొమాన్స్ ప్లాన్ చేశాను. తీసుకువెళ్ళండి. చిత్రగుప్త, ఏమిటిది? ఈరోజు అన్నీ ఇలా ఉన్నాయి. ఏం చేస్తాం మహాప్రభు, ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. అంతా మన కర్మ. అది కాదు మహాప్రభు, మీకేదో మెసేజ్ వచ్చినట్టుంది, మళ్ళీ చెక్ చేయండి. చిత్రగుప్త, ఈ దేవేంద్రుడితో పెద్ద ప్రాబ్లం అవుతుంది. వీడు ఎప్పుడు చూసినా రంభ ఫోటోల మీద లైకులు, ఊర్వశి ఫోటోల మీద కామెంట్లు, ఫేస్బుక్లు పెట్టేసి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. లేటెస్ట్ ట్రెండ్ బాబు, లేటెస్ట్ ట్రెండ్. లైక్లు కామెంట్ల ఎరా నడుస్తుంది. మీరు కూడా రంభ ఫోటోకి కత్రినా కేఫ్లా కత్తిలాగుందని కామెంట్ పోస్ట్ చేయండి. ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో. లెస్స పలికితే చిత్రగుప్త, లెస్స పలికితే మేము కూడా అది ట్రై చేద్దాము. అది సరే, తరువాత పాపిని ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. కింకరా, తర్వాత పాపిని తీసుకోనరా. పదమ్మ పద పద. అబ్బా, నువ్వేందయ్యా నన్ను అట్లా తోలుకొస్తాను? ఇప్పుడే కదా మన తారా వంటల వాళ్ళందరికీ పకోడీలు చేసి పెట్టి వచ్చిన. ఓ చిత్రగుప్త, ఎవరి పాపి? ఈ పాపి చేసిన నేరం ఏంటి? ఈవిడకి ఒకటే వంటల పిచ్చి మహాప్రభు. ఓ, తిండి పెట్టిట మంచిదే కదా చిత్రగుప్త. అబ్బా, నువ్వు భలేగా న్యాయం చెప్పినవు ధర. నువ్వు పెద్ద తిరుగున్నావు. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అనుకుంటున్నావు? నాకైతే అస్సలు సమజైతే లేదు. ఇవి నన్ను ఇట 10 నిమిషాలలో జల్దికి భూలోకానికి పంపిస్తావా? ఏంటి కరెక్ట్గా 7 ముళ్ళు కొట్టంగానే మన వంట పెంట కార్యక్రమం మొదలైతే చూసినావు. అది అర్జెంటుగా పోవాలి, మనం వంటల పోటీలలో నెగ్గుకు రావాలి. టీవీలో వచ్చే ప్రతి చెత్త వంట కార్యక్రమాలు చూసేది చాలక అది చేసి ప్రజల్ని తినమని ఒకటే చంపుతూ ఉంటుంది మహాప్రభు. అంతేకాదు ప్రభు, మొన్న ఈమె వీధికి వెళ్ళవలసి వచ్చింది. వెళితే నాకు కూడా పెడతానంది. అంతే, అక్కడ పరిగెడితే ఇక్కడికి వచ్చాను. నువ్వు వెళ్ళాడన్నా నా వంట తిన్నావా? నువ్వు తిన్నావా? తినాలి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇగో దూర, నువ్వు పెద్ద దూర తిరుగున్నావు, న్యాయం
చెప్తాను. ఇగో నేనే నీకు చూసి చూపిస్తే ఎట్లా చేయాలో ఇది. దీన్ని నా పానం పోయినా ఇగో నేనైతే ఎవరికి నా రెసిపీ చెప్పేదే లేదు. ఇగో ఈ దొర అడిగింది పెద్ద దొర, నేను చెబుతున్నా. ఈ వంటకాన్ని ఏమంటారంటే మనం స్పెషల్గా వండుకునేది కాకరకాయ కమ్ అంటారు. తిన్నవాడు గాన్ గాన్ కాదు, కాకరకాయ కమ్ అంటారు. తిన్నోడు గాన్ గాన్. ఈయనక పగలు గడవయ్యా పక్కకు జరుగులు. ఇగో దీన్ని ఎట్లా చేసుకోవాలంటే మనం 4 కాకరకాయలు పెట్టుకొని 1/2 కిలో అంత ఉప్పు వేసుకో, 1/2 కిలో అంత కారం వేసుకో, ఇగో ఇంత బెల్లం కావన్నా వేసుకున్నాక ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా నూరింది అది కూడా పెట్టుకున్నాక అన్నిటికన్నా నేను లేవే అన్న చెప్పన్నా అందరు వేపాకు మన కలవాకు వేసుకుంటారు చూస్తావు, అది వేయద్దు. ఇంత చాటలు కాలేవు, వేపాకు వేసుకోవాలి నువ్వు. ఏంటది వేపాక కరివేపాక? మస్తుగా సమజవుతుంది నీకు. యాపాకే వేసుకోవాలి. యాపాకు వేసుకొని దొర నీళ్ళు పోసుకొని దాన్ని ఏం చేయాలంటే పిండిని గిట్ట గట్టిగా పిసికి ముద్దలాగా చేసుకో. ముద్దలాగా చేసుకున్నాక ఏం చేద్దారో తెలిసిన ఈ ఒక చల్లడి పెట్టుంటుంది చూసిన వాడు దాన్ని ఏమంటారు ఫ్రిడ్జ్ అంటారు. ఆ ఫ్రిడ్జ్లో నువ్వు 1 గంట సేపు పెట్టి అది బయటికి తీస్తే మన పిండి ఎట్లుండాలో చెప్పన్నా. ఈ ఒక మిడిగుట్లు వేసుకొని చూసినావు ఆ మొఖానికి వేసుకుంటున్నావు అంటే నువ్వు పిడికల వల్ల తగలాలి. ఇక పిడికల వల్ల తగిలినావా అంటే ఇక మన పిండి తయారైనట్టే. ఆ తర్వాత ఏం చేస్తారో చెప్పన్నా, గిసొంటి గరిట తీసుకొని ఇంత మూగుడు పెట్టు, నూనె పోసి వేడైందా లేదో చూడు అంటే నువ్వు గిట్ట చూసావు దొర, నువ్వు కాదు. ఈ ఒక గిన్నెట్లో ఉన్నాడు చూసినావు, ఆయన చేయి గుంజి దాని మీద పెట్టు, అది గిట్ట కాలి ఈయన అమ్మ అన్నాడు అనుకో, ఇక మనది అయిపోయినట్టే, నూనె కాలినట్టే. అప్పుడు ఆ వడన లేచి అటు ఇటు కాల్చి నువ్వు గిట్ట తిన్నావు అనుకో, ఒక్కొక్క కొరుకుడికి ఒక్కొక్క పన్ను ఉండాలి. ఇగో దొర పళ్ళు గిట్ట ఇటు ఉంటాను బాధపడకు, మస్తుగా దవాఖానలు ఉంటాయి, డాక్టర్లు మంచిగా పన్నులు కడతారు. నీకు అర్థమైందా? ప్రభు కడుపులో ఏదో బాగా తిప్పుతున్నట్టు ప్రభు, తొందరగా శిక్షించండి, ఇక నా వల్ల కాదు. నువ్వు గట్లా అంటున్నావు కానీ ఇదినే కదా మా పక్కింటి పాగలవాడు వారం రోజులు లేవకుండానే మన్నాడు ఇంట్లో. ఈ విధంగా నరక బాధలు భూలోకంలో అనుభవించి ఇప్పుడు స్వర్గంలో రిలాక్స్ అవుతున్నాడు మహాప్రభు. అదృష్టవంతుడు కష్టాలన్నీ అక్కడే అనుభవించి సైలెంట్గా స్వర్గానికి వెళ్ళాడు. మనకు మాత్రం ఈ బాధ తప్పలేదు. చిత్రగుప్త, ఈ పాపిని తీసుకువెళ్ళండి. ఈ పాపి చేసిన వంటలే ఈవిడి చేత తినిపించండి. అలాగే మిగతా పాపులకు కూడా తినిపించండి. ఈ పాపిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. అసలే వెళ్తే తారా వేడుకలు వెళ్తుంది, అక్కడ అంతా పుణ్యాత్ములు ఉన్నారు, వారిని వదిలేయండి. అదేదో అట్లా మాట్లాడుతున్నావు, ఇంకా నా లోలా అట్టు గురించి నువ్వు వినడే వెళ్ళలేదు. అది తిన్నవంటే గీన కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తారు ప్రజలు. చిత్రగుప్త, ఈరోజు మనసంతా ఏదోలా అయిపోయింది. ఒక్కొక్కడు ఒక్కోటైపు. ఇప్పుడే ఏదో మెసేజ్. ఇప్పుడే రమ్మ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది చిత్రగుప్త. లెస్స పలికింది. అవును, మేము ఇప్పుడే బయలుదేరుము. ఈ రోజుకి ఇక సాప చాలింతుము. మిగతా పాపలందరినీ మరి నెక్స్ట్ తారా ఉత్సవాల్లో కలుసుకుందాము. చిత్తం. కింకరా, నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చినది. S5 రిలీజ్ అయిందంట. నేను కూడా హ్యాంగ్అవుట్స్లో నారదుడికి లింక్ పంపించాలి. నేను వచ్చేదను. నెక్స్ట్ తారా ఉత్సవాలకు మళ్ళీ కలుద్దామని చెప్పు మన ప్రజలకి. చిత్తం బాబు. చిత్తం ప్రభు.
చూశారు కదా, ఇది యమలోక పరిస్థితి. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.